మనస్ఫూర్తిగా అభినందనలు, శుభాభినందనలు. అందరికీ ధన్యవాదాలు. ఈరోజు రైతులు చూస్తూ ఉంటే నాకు అనిపిస్తుంది, నేను ఏదైతే ఒక ఆశయంగా పెట్టుకున్నానో వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేయడం కోసం నేను రాత్రింబగళ్ళు పనిచేస్తాను. నాకు అండగా ఉండాలని మిమ్మల్ని కోరుకున్నాను. ఈరోజు మిమ్మల్ని చూసిన తర్వాత నాకు ఏమాత్రం అనుమానం లేదు, 100% సాధించి తీరుతాను. ఇది సాధ్యమని నిరూపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను. విశాఖపట్నం వచ్చాను. విశాఖపట్నం నాకు చాలా ప్రీతిపాంతమైనటువంటి జిల్లా. నేను ఎక్కువ అభిమానించే జిల్లా విశాఖపట్నం జిల్లా. మంచివాళ్లుండే జిల్లా విశాఖపట్నం జిల్లా. తెలుగుదేశం పార్టీకి కంచు కోట ఈ ఉత్తరాంధ్ర. మీరు అభిమానం చూపించారు, బ్రహ్మాండంగా గెలిపించారు. నేను కూడా ఒకటి ఆలోచించాను, ఇంత మునుపైతే అన్ని సమానంగా చూసేవాడిని, కానీ నన్ను అభిమానించినటువంటి ప్రజానికానికి నేను అండగా ఉండాలి, వాళ్ళని గౌరవించాలనే ఉద్దేశంతోనే ఈరోజు విశాఖపట్నం వచ్చానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. మొట్టమొదటిసారిగా నా పర్యటన పశ్చిమ గోదావరి జిల్లాతో ప్రారంభమైంది. తర్వాత అనంతపూర్కి వెళ్ళాను. ఈరోజు విశాఖపట్నానికి వచ్చాను. మీ అభిమానం చూస్తున్నాను ఉదయం నుంచి. మీ అభిమానం చూస్తే నేను ఎన్ని జన్మలెత్తి మీకు సేవ చేసినా మీ రుణం తీర్చుకోలేను, అంత అభిమానం చూపిస్తున్నారు. ఎన్నికలై 2 నెలలు అయింది. ఈరోజు 2 నెలలు కూడా పూర్తి చేసుకున్నాం. కానీ ఒక్కసారి మీరు ఆలోచిస్తే అనేక ఇబ్బందుల మధ్య, సమస్యల మధ్య, సంక్షోభాల మధ్య ఈరోజు మనందరం కూడా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకున్నాం. మీరందరూ నా మీద నమ్మకం పెట్టుకున్నారు, అభిమానం పెట్టుకున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఒక్క చంద్రబాబు నాయుడు గారైతేనే మా జీవితాలు బాగుపడతాయని నా మీద నమ్మకం పెట్టుకున్నారు. నేను ఒకటే హామీ ఇస్తున్నా, మీరు పెట్టుకున్న నమ్మకాన్ని తప్పకుండా నా నిజాయితీతో పనిచేసి మీ రుణం తీర్చుకుంటాను. దాంట్లో ఏమాత్రం కూడా అనుమానం లేదు. అది జరుగుతుంది, జరిపిస్తానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. ఒక్కసారి మీరు చూడండి, 10 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ పాలన ఈ రాష్ట్రాన్ని సర్వం భ్రష్టు పట్టించారు. ఎంత దారుణం అంటే ఈ 10 సంవత్సరాల్లో ఇప్పటికే నేను 6 వైట్ పేపర్లు ఇచ్చాను. ఇంకొక వైట్ పేపర్ కూడా ఇస్తున్నాను. అందులో వాస్తవాలన్నీ ప్రజల ముందు పెట్టాను. ఆ రోజు 2004-05లో ఒక బ్రహ్మాండమైన రాష్ట్రానికి కాంగ్రెస్ పార్టీ ఆ రోజు అధికారానికి వస్తే అక్కడి నుంచి స్వార్థం కోసం, స్వలాభం కోసం రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు. ప్రజలకు ఇబ్బందులు వచ్చాయి. కేంద్రం, రాష్ట్రం 2 ప్రభుత్వాలు కూడా దేశాన్ని, రాష్ట్రాన్ని సర్వనాశనం చేశారు. దాని ఫలితం కాంగ్రెస్ పార్టీ అనుభవించింది. అందుకే ఢిల్లీలో చూడండి, కాంగ్రెస్ పార్టీ చిత్తుగా ఓడిపోయి అడ్రస్ కూడా గల్లంతైంది. ప్రతిపక్ష స్థానం కూడా రాలేదు. నరేంద్ర మోడీ గారి పైన దేశం మొత్తం ఒక అభిమానం పెట్టుకున్నారు. ఎన్డీఏ ప్రభుత్వానికి ఓట్లేశారు. ఈ దేశం బాగుపడాలంటే ఒక సమర్థవంతమైన నాయకత్వం కావాలి. అదే మరికి రాష్ట్రం బాగుపడాలంటే మళ్లీ చంద్రబాబు నాయుడు రావాలని ఆ రోజు మీరు ఆశించారు, ఆశీర్వదించారు. ఇది మేము నిరూపించుకోవాల్సిన అవసరం ఉంది. అదే మరి విభజన జరిగింది. ఈ విషయం కూడా ఒక స్పష్టత మీకు ఉండాలి. విభజన జరిగిన తీరు చాలా బాధేస్తుంది. అవమానించారు, ఎన్నో విధాలుగా హింస పెట్టారు. నేను ఒకటే అడిగాను, ఎట్టి పరిస్థితుల్లో ప్రజల ముందు చర్చ పెట్టండి, సమన్యాయం చేయండి. తెలంగాణ ఇవ్వాలంటే సీమాంధ్రను మెప్పించండి, సమైక్యంగా ఉంచాలంటే తెలంగాణ ప్రజల్ని ఒప్పించమని నేను ఎన్నిసార్లు చెప్పినా లెక్క పెట్టుకోకుండా ఇష్టానుసారంగా చేశారు. ఇంతవరకు 2 నెలలు అయింది. రాజధాని ఎక్కడ పెట్టాలో నిర్ణయించలేదంటే ఒక ఎన్నికైన ప్రభుత్వం మనం నిర్ణయించుకుంటాం. మీరు నా మీద నమ్మకం పెట్టుకున్నారు. మళ్ళీ రాష్ట్రాన్ని ముందుకు తీసుకుపోవాల్సిన బాధ్యత నా మీద పెట్టినప్పుడు నేను కూడా సరైన నిర్ణయాలు తీసుకొని ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అలాంటి కనీస ధర్మాన్ని కూడా కాంగ్రెస్ పార్టీ నిర్వహించలేకపోయారు.
అయితే ఈరోజు ఒక్కసారి మనం ఆలోచించుకుంటే ఒకటి రెండు ఇబ్బందులు కాదు, చాలా ఇబ్బందులు ఉన్నాయి. ఆర్థిక ఇబ్బందులు ఉన్నాయి. పిల్లలు చదువుకోవాలంటే కాలేజీలు లేవు, ఉద్యోగాల కోసం లేవు. ఆ రోజు కూడా మీరు ఒక్కసారి చూస్తే హైదరాబాద్ని నేనే అభివృద్ధి చేశాను, అందుకనే చెప్పాను హైదరాబాద్ లాంటి సిటీల్ని మళ్ళా 5-6 సిటీల్ని ఈ ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి చేసే బాధ్యత నేను తీసుకుంటానని చాలా స్పష్టంగా చెప్పాను. ఇది అసాధ్యమేం కాదు. విశాఖపట్నం ఉంది, మరో ముంబైగా తయారు చేస్తాం, అనుమానం లేదు. మీరే చూడండి, భవిష్యత్తులో విశాఖపట్నం ప్రపంచ పటంలో పెడతాం. బాంబే కంటే కూడా బ్రహ్మాండమైన సిటీగా తయారు చేసి ఈ విశాఖపట్నం సిటీని ప్రపంచ పటంలో పెట్టే బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వం తీసుకుంటాం. ఇంకో పక్క మీరు చూస్తే ఈరోజు నేను నిన్న కూడా చెప్పాను, తెలుగు జాతి కోసం పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. గౌరవనీయులు ఎన్టీ రామారావు గారు పెట్టిన పార్టీ తెలుగుదేశం పార్టీ. తెలుగు వారికి ప్రపంచం మొత్తం గుర్తింపు తీసుకొచ్చిన ఏకైక నాయకుడు ఒక్క ఎన్టీఆర్ తప్ప ఇంకొకరు కానీ కాదు. అందుకని మన మీద కూడా ఒక బాధ్యత ఉంది. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తెలుగు వారి మధ్య విద్వేషాలు రెచ్చగొట్టినా మళ్ళా కలిపే బాధ్యత మనం తీసుకోవాల్సిన అవసరం ఉంది. నేను అందుకనే చెప్పాను, ఈరోజు అన్యాయం జరిగింది, ఇబ్బందులు వచ్చాయి. అయినా కూడా కేంద్ర ప్రభుత్వంలో ఉండే నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఉండే ప్రభుత్వాన్ని మనం అడిగింది, మనకు న్యాయం చేయండి. తెలంగాణకు ఇచ్చిన విషయాలు మళ్ళా వెనక్కి తీసుకోవడానికి వీలు లేదు, కానీ ఆంధ్రప్రదేశ్ కూడా న్యాయం చేసే విధంగా సమానంగా న్యాయం చేసి ముందుకు నడిపించండి, మా శక్తి ఏంటో నిరూపిస్తామని చెప్పి నేను చెప్పాను. ఈ సందర్భంగా మీరు ఒక్క విషయం గుర్తుపెట్టుకుంటే 26వ తారీఖున ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ గారు అయిన తర్వాత 2వ తారీఖున రాష్ట్రం 2 రాష్ట్రాలుగా ఏర్పడే సమయంలో ఎంతో ఉదారంగా జాగ్రత్తగా ప్రధానమంత్రి కానీ కేంద్ర కేబినెట్ కానీ వ్యవహరించి పోలవరం ప్రాజెక్టుని క్లియర్ చేశారంటే, ముంపు మండలాలు ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారంటే అది ఎన్డీఏ చూపించిన చొరవ. దీనివల్ల విశాఖపట్నం జిల్లా పూర్తిగా రాబోయే రోజుల్లో కరువు లేని జిల్లాగా, నీటి ఎద్దడి లేని జిల్లాగా తయారు చేసే బాధ్యత అటు ఎన్డీఏ తెలుగుదేశం పార్టీ తీసుకుంటాను కూడా హామీ ఇస్తున్నాను. ఈ విషయాలు మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. ఈరోజు ఇంకొక విషయం మీరు చూడండి, నా యొక్క వ్యక్తిత్వాన్ని, నా విశ్వసనీయత ఎప్పుడు కూడా నా కోసం నేను ఆలోచించడం లేదు. ఈ పేదవాళ్ళ కోసం ఆలోచిస్తున్నా, ఈ రైతుల కోసం ఆలోచిస్తున్నా. ఈరోజు అభివృద్ధి చేశామంటే తెలుగుదేశం పార్టీ చేశాం. ఆ అభివృద్ధి కొనసాగుంటే ఈరోజు మనకి ఇబ్బందులే వచ్చేటి కాదు. సమైక్య రాష్ట్రంలో ఆ రోజు నేను ముఖ్య ప్రతిపక్ష నాయకుడిగా పాదయాత్ర పెట్టినప్పుడు రైతుల ఇబ్బందులు చూసిన తర్వాత నాకు అనిపించింది, రైతులకు న్యాయం జరగాలి. రైతు కుటుంబంలో పుట్టాను. వ్యవసాయాన్ని లాభసాటిగా తయారు చేసే వరకు నిరంతరం కృషి చేయాలని చెప్పి నిర్ణయించుకున్నాను. అందులో మొదటిది రైతు రుణమాఫీ. ఇది ప్రారంభం మాత్రం, అంతం కాదు. అందుకనే మీరు చూస్తే చాలా మంది, ఒకసారి దేవేలల్ గారు కుటుంబానికి రైతుకు 10,000 రూపాయలు రుణమాఫీ చేశారు. అది కూడా మన నాయకుడు ఎన్టీ రామారావు గారు నేషనల్ ఫ్రంట్ చైర్మన్ గా ఉన్నప్పుడు. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో ఉండి దేశానికి మొత్తం 40,000-45,000 కోట్ల రూపాయలు రుణమాఫీ చేస్తే మన రాష్ట్రానికి వచ్చింది 5,000 కోట్లు వచ్చింది. ఈ రోజు నేను ఒక ధైర్యం చేసి, మీరు కష్టాల్లో ఉన్నారు, ఇబ్బందుల్లో ఉన్నారు, ఏమైనా పర్వాలేదు, మీ భారం నేను మోయాలని ఈ రోజు మీ కష్టాన్ని నా భుజస్కంధాలపైన వేసుకున్నాను. తప్పకుండా రుణమాఫీ చేసి తీరుతాను. నేను కోటయ్య కమిటీని వేశాను. కోటయ్య గారు అధ్యయనం చేసి కుటుంబానికి 1,00,000 రూపాయలు ఇస్తే సరిపోతున్నారు. నేను కేబినెట్కి వచ్చాను. వచ్చినప్పుడు నేను ఆలోచించింది, కాదు, మనం చేసే నిర్ణయం రైతుల్లో ఆనందం ఉండాలి, రైతుల్లో ఆత్మవిశ్వాసం పెరగాలనే ఉద్దేశంతోనే 1,50,000 రూపాయలు నిర్ణయించి 97% రుణమాఫీ చేసిన ఘనత, పూర్తిగా రుణమాఫీ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. కొంతమంది నన్ను అడిగారు,
పెద్ద రైతులకు ఎందుకు ఇవ్వాలి అని అడిగారు. పెద్ద రైతు కూడా రైతే, అతను కూడా ఇబ్బందుల్లో ఉన్నాడు. అందుకని అలాంటి రైతులు కూడా 1,50,000 రూపాయలు రుణమాఫీ చేశామంటే అది తెలుగుదేశం పార్టీ చొరవ, తెలుగుదేశం పార్టీ తీసుకున్న జాగ్రత్త. అదే మరి కొంతమంది అన్నారు, నేను పోతే అడిగారు, మేము రుణాలు కట్టాం, మేము గౌరవం కోసం కట్టాం, డబ్బులు లేకపోయినా అప్పులు చేసి కట్టాం. మా పరిస్థితి ఏంటంటే రుణం కట్టినా కట్టకపోయినా అందరికీ రుణమాఫీ వర్తించేట్టుగా ఆ రోజు నిర్ణయం తీసుకున్నాం. మా ఆడబిడ్డలు బంగారు తాకట్టు పెట్టారు, వాళ్ళందరికీ ఒకటే చెప్పాను, మీకు కూడా రుణమాఫీ ఇంక్లూడ్ చేస్తారని. బంగారు కూడా రుణమాఫీలో ఇంక్లూడ్ చేసిన ఘనత తెలుగుదేశం పార్టీది. ఈరోజు మీరు పేపర్లో చూస్తున్నారు, ఎన్నోసార్లు ఆర్బీఐ గవర్నర్తో మాట్లాడాను, ఎన్నో లెటర్లు రాశాను. కానీ ఆయన ఎన్నిసార్లు చెప్పినా ఆంధ్రప్రదేశ్లో నష్టం జరగలేదు, తెలంగాణలో నష్టం జరగలేదు, ఇప్పుడు ఇవ్వలేమనే విధంగా ఆయన మాట్లాడాడు. అయినా కూడా నేను వదిలిపెట్టలేదు. నేను ఒకటే మీకు గుర్తు చేస్తున్నా, ఒకసారి పట్టుబడితే అది జరిగే వరకు నా జీవితంలో ఎప్పుడూ వదిలిపెట్టలేదు, వదిలిపెట్టను. ఇప్పుడు కూడా రైతులకు హామీ ఇస్తున్నా, వీలైనంత తొందరలో 1,50,000 రూపాయలు రైతులకు ఇవ్వాలనేది నా సంకల్పం. ఇది జరిగే వరకు నిరంతరం పనిచేస్తానని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా. ఒకే నెల ఆదాయాలన్నీ కూడా అటు తెలంగాణ ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆదాయాలు సెపరేట్గా బ్యాంకులో వచ్చింది, ఒకే నెలలో వచ్చాయి. నెల అయింది, ఇంకా ఎంత ఆదాయం వస్తుందో తెలియదు. ఆర్బీఐ సహకరించడం లేదు, అయినా పర్వాలేదు, ఎన్నో మార్గాలు ఆలోచిస్తున్నాం. ఒక కమిటీ వేశాం, కమిటీ అధ్యయనం చేస్తున్నారు. నేను కూడా వారానికి 2-3 సార్లు దాన్ని సమీక్ష చేస్తున్నాను. సమీక్ష చేస్తూ ఎట్టి పరిస్థితుల్లో వీలైన తొందరలో ఈ యొక్క వనరుల్ని సమీకరించి రైతులకు ఇవ్వాలనుకుంటున్నాం. ఒకసారి రైతులకు ఇచ్చినప్పుడు పేదవాళ్ళందరికీ డాక్రా సంఘాలు నేనే పెట్టాను. పేద కుటుంబాల నుంచి కుటుంబానికి ఒకరిని సంఘంలో పెట్టింది నేనే పెట్టాను. అది ఆలోచించిన తర్వాత మా డాక్రా సంఘాలకు కూడా అందరికీ 1,00,000 రూపాయలు చొప్పున ప్రతి ఒక్క సంఘానికి ఇవ్వాలని తెలుగుదేశం పార్టీ నిర్ణయం చేశాం. ఇలాంటి నిర్ణయంతో ముందుకు పోయినప్పుడు చాలా మంది ఆలోచిస్తారు, ఇలాంటి మాఫీ చేశాం కాబట్టి ఇంకేమీ పని లేదు, ఇంట్లో పడుకుందాం అనుకుంటారు. నేను ఆ పని చేయడం లేదు. నిన్నే మీరు చూశారు, విజయవాడలో కలెక్టర్స్ కాన్ఫరెన్స్ పెట్టాను. కలెక్టర్లకు స్పష్టమైన ఆదేశాలు ఇచ్చాను. సెక్రటరీలు కానీ మంత్రులు కానీ డైరెక్టర్లకు అందరికీ ఆదేశాలు ఇచ్చాను. ఆ ఆదేశాల ప్రకారం నా ఆలోచన ఒకటి, వ్యవసాయం లాభసాటిగా తయారయ్యే వరకు, రైతు కళ్లలో ఆనందం చూసే వరకు నేను మీకు అండగా ఉంటా, మీకోసం పోరాడతాను. ఎన్నికపోయే సమస్య లేదు. నిర్దిష్టమైన కార్యాచరణ ప్రణాళిక తయారు చేశాం. వ్యవసాయం ఏ విధంగా చేయాలని ఆలోచిస్తున్నాం. అందుకనే ఈరోజు చూడవరంలో పొలం పిలుస్తోంది అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం. తమ్ముళ్ళు, ప్రతి ఒక్కరికి అన్నం పెట్టేది పొలం, అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా. పొలం రుణం తీర్చుకోవాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. ఆ పొలం పైన ఆధారపడిన రైతుకు న్యాయం జరగాలా లేదా అని మిమ్మల్ని అడుగుతున్నా. జరగాలి అనుకుంటే గట్టిగా చప్పట్లు కొట్టి హర్షాన్ని ఆమోదాన్ని తెలియజేయండి. పొలం పిలుస్తుంది, ఒక ఉద్యమ స్ఫూర్తితో ముందుకు పోవాలి. అందుకని మీలో ఒక చైతన్యం రావాలి. రైతు ఆలోచించాలి, మీ శక్తి ఏంటో మీరు తెలుసుకోవాలి. మీ పిల్లలు ఈరోజు డాక్టర్లుగా ఇంజనీర్లుగా ప్రపంచం మొత్తం పోయి బ్రహ్మాండంగా రాణిస్తా ఉంటే, అలాంటి వారే గ్రామాల్లో ఉన్నప్పుడు మన శక్తి ఏంటో మనం ఎందుకు నిరూపించుకోవాలని అడుగుతున్నా. నేను ఒకటి ఆలోచిస్తున్నాను, వ్యవసాయం లాభసాటిగా తయారు కావడమే కాదు, అన్నదాత ఆంధ్రప్రదేశ్కే కాకుండా దేశానికే కాకుండా ప్రపంచానికే అన్నం పెట్టే పరిస్థితి మన రాష్ట్రం తీసుకురావాల్సిన అవసరం ఉంది. సీతాపూర్ గ్రామానికి పోతున్నాను, ఎందుకంటే అద్భుతమైన రైతాంగం
అక్కడ ఉంది గ్రామ వికాస మండలి గ్రామ అభివృద్ధి కమిటీ అనే